హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనము క్లాసికల్ బయాలజీ గురించి పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు అప్లైడ్ బయాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ సెమిస్టరు పేపర్ మొత్తము 70 మార్క్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ చూసుకుందాము. మోస్ట్ అబిడెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఇన్ నేచర్. ఫస్ట్ ఆప్షన్ కార్బోహైడ్రేట్, సెకండ్ ఆప్షన్ ప్రోటీన్, థర్డ్ ఆప్షన్ లిపిడ్ అండ్ లాస్ట్ ఆప్షన్ న్యూక్లిక్ యాసిడ్. మనకు ఆన్సరు కార్బోహైడ్రేట్. నెక్స్ట్ వన్, రౌండ్ స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ కొకై. రౌండ్ స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ అంటే బ్యాక్టీరియా షేపు 4 టైప్స్ ఉంటాయి. కోకై వచ్చేసి రౌండ్ షేప్డ్ అండ్ విబ్రియో కలర్ అంటాం కదా, కామా షేప్లో ఉంటుంది. ఇంకా బ్యాసిల్లస్ అంటే రాడ్ షేప్లో ఈ బ్యాసిల్లస్ యొక్క షేప్ ఉంటుంది అన్నమాట. మనకు ఆన్సర్ వచ్చేసి కొకై. థర్డ్ వన్, మైక్రో ఆర్గానిజమ్స్ డిస్క్రైబ్డ్ బై యాంటోనీ వాన్ లెవెన్హుక్. ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజిస్ట్ అని కూడా యాంటోనీ వాన్ లెవెన్హుక్ను అంటారు. డబ్ల్యూబీసీ పార్టిసిపేట్ ఇన్ ఆల్జరిక్ రియాక్షన్స్. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్, మాస్ట్ సెల్స్, మోనోసైట్స్. మనకి ఇక్కడ వచ్చేస్తే ఆన్సరు ఇసినోఫిల్స్. నెక్స్ట్ వన్, ఆర్గానిక్ కాంపౌండ్ హ్యావింగ్ అమైనో అండ్ కార్బాక్సీ గ్రూప్. వీటికి ఆన్సరు అమైనో యాసిడ్. విచ్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్బీసీ. ఆర్బీసీ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే తెలుగులో ఎముక మధ్య అంటారు. దీనికి ఆన్సరు బోన్ మ్యారో. Disagreeable odor of fats is rancidity and saponification, halogenation, hydrogenation. Odor that means flavor అంటే aromatic smell. Disagreeable odor fat is called rancid అంటే దుర్వాసన. హాలోజన్స్, వెరీ కాజ్ ఆఫ్ హాలోజన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. వాటిని ఏమంటారు సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోజన్స్. నెక్స్ట్ వన్, జెనెటిక్ మెటీరియల్ మీన్స్. జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైనా పెట్టవచ్చు. మనకు ఆప్షన్ డిఎన్ఏ. మోస్ట్ కామన్ డిఎన్ఏ అనేది డిఎన్ఏ 3 టైప్స్: ఏ డిఎన్ఏ, బి డిఎన్ఏ, జెడ్ డిఎన్ఏ. డిఎన్ఏ యొక్క స్టాండర్డ్ డబుల్ హెలిక్స్ స్టాండర్డు. రైట్ హ్యాండెడ్ ఏ డిఎన్ఏ అండ్ రైట్ హ్యాండెడ్ బి డిఎన్ఏ. లెఫ్ట్ హ్యాండెడ్ జెడ్ డిఎన్ఏ. జెడ్ మీన్స్ జిగ్జాగ్ ప్యాటర్న్. మనకి ఇక్కడ ఏమంటారు మోస్ట్ కామన్ డిఎన్ఏ అంటారు కాబట్టి దట్ ఈజ్ ఆన్సర్ బి డిఎన్ఏ. నెక్స్ట్ వన్, ఎనర్జీ రీచ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఎనర్జీ రీచ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వేటిని అంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆల్సో నోన్ యాజ్ షుగర్స్. డిఆక్సిరైబోజ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. డిఆక్సిరైబోజ్ అనే వీటి యొక్క ఫుల్ ఫాము. మనకు డిఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ డిఆక్సిరైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్. మనకు ఆన్సరు డిఆక్సిరైబోజ్ అంటున్నాం కాబట్టి డిఎన్ఏ మనకు ఆన్సర్. యురాసిల్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ఆర్ఎన్ఏ. ఒకవేళ ఇక్కడ యురాసిల్ బదులు థైమిన్ వస్తే డిఎన్ఏ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ యురాసిల్ ఇచ్చినారు కాబట్టి ఆర్ఎన్ఏ ఆన్సర్. ఫేమ్ ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్.
ఫేమ్ ఫుల్ ఫామ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఈ యొక్క డెఫిషియన్సీ ఆఫ్ దీనికి ఆన్సరు ప్రోటీన్ అండ్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ sugars. Carbohydrates are also known as sugars. Molecular scissors means molecular scissors అని వేటిని అంటారు అని అన్నారు. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అన్న రెస్ట్రిక్షన్ ఎండో ఎంజైమ్స్ ఎండో న్యూక్లియేజ్ అన్న ఆన్సరు ఇదే అవుతుంది అనమాట. ఇక్కడ మనకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అన్నారు కాబట్టి ఆన్సర్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. మాలిక్యులర్ సీజర్స్ అంటే తెలుగులో అణుకత్తెరలు అంటారు. డిఎన్ఏ డూప్లికేషన్ మీన్స్ ట్రాన్స్క్రిప్షన్. బిల్డింగ్ బ్లాక్స్ ఇక్కడ ప్రాసెస్ వచ్చింది. ఇది వచ్చేసి రియాక్షన్స్, కెటబాలిజము, అనబాలిజము, మెటబాలిజము. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అని వేటిని అంటారంటే అనబాలిజం. నెక్స్ట్ వన్ డిఎన్ఏ రెప్లికేటెడ్ ఓవర్ అండ్ ఓవర్ బై. పీసీఆర్ ఫుల్ ఫామ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. డైజెషన్ ఈజ్ కెటబాలిజమా, అనబాలిజమా, సింథటికా, రెస్పిరేషన్ అంటున్నారు. మనకు ఆన్సర్ వచ్చేసి కెటబాలిజం. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కెటబాలిజం యొక్క ఆన్సర్. డైజెషన్ ఈజ్ కెటబాలిజం. హోమోజీనస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సింగిల్ క్లోన్. ఇక్కడ మనకు వచ్చేసి యాక్, బ్యాక్, ప్రోబ్స్ వచ్చినాయి. ఇవి మనము బయోటెక్నాలజీలో నేర్చుకుంటాము. మ్యాప్స్ యొక్క ఫుల్ ఫామ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ సింగిల్ అంటున్నారు కాబట్టి ఇది కూడా మోనో దట్ మీన్స్ 1. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు కీవర్డ్స్ని బట్టి. దీనికి ఆన్సర్ మ్యాప్స్ యొక్క ఫుల్ ఫామ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. పెన్సిలిన్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్ అంటే ఇక్కడ అలెగ్జాండర్ అని ఉండాలా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అదే టెలిఫోన్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ గ్రహం బెల్. నెక్స్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏమంటారంటే బయోపెస్టిసైడ్, బయోకంపోస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అంటే ఎర్త్ వామ్స్ను ఉపయోగించి అది వర్మీ కల్చర్లో చేస్తారనమాట. వర్మీ కంపోస్ట్ అంటే ఎర్త్ వామ్స్ను యూజ్ చేస్తారు. ఈ వర్మీ కంపోస్టులో ఎర్త్ వామ్స్ మీన్స్ వానపాములు అంటారు. రిమూవింగ్ పొల్యూషన్స్ ఫ్రమ్ కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్. వీటికి ఆన్సర్ వచ్చేసి బయోరెమిడియేషన్. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ? ఎక్కువగా ఆంటోన్ వాన్ లీవెన్హుక్. కానీ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వ్యక్తిని ఇచ్చినారు. మనకు ఆన్సరు రాబర్ట్ కోచ్. ఆంటోన్ వాన్ లీవెన్హుక్ ఉంటే ఆంటోన్ వాన్ లీవెన్హుక్ పెట్టాలా. ఇక్కడ మనకు ఆంటోన్ వాన్ లీవెన్హుక్ లేదు కాబట్టి రాబర్ట్ కోచ్ ఆన్సర్ అవుతుంది. లివింగ్ కెమికల్స్ మీన్స్ జీవ రసాయనాలను వేటిని అంటారంటే బ్యాక్టీరియాను అంటారు. మనకు ఆన్సరు బ్యాక్టీరియా. SSDNA and RNA as genetic material in SS that means single stranded DNA and RNA. వైరస్లో మాత్రమే సింగిల్ స్టాండర్డ్ DNA కానీ RNA కానీ ఉంటుంది. మనకి ఏమంటున్నాం సింగిల్ స్టాండర్డ్ DNA అంటుంది కాబట్టి ఓన్లీ వైరస్ మాత్రమే. మనకు ఆన్సరు వైరస్. ఇమ్యూనిటీ బై బర్న్ ఈజ్ అక్వైర్డ్, ప్యాసివ్, యాక్టివ్ అండ్ ఇన్నేట్. ఇమ్యూనిటీ బై బర్న్ ఈజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే సహజ సిద్ధంగా ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. మనకు ఆన్సరు ఇన్నేట్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వన్ స్టడీ ఆఫ్ ఫంగై. ద స్టడీ ఆఫ్ ఫంగై మైకాలజీ. ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రాయింగ్ బ్యాక్టీరియా టు ప్రిజర్వ్ మిల్క్. దీనికి ఆన్సరు ఫ్యాక్సరైజేషన్. మిల్క్ను ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రాయింగ్ బ్యాక్టీరియా టు ప్రిజర్వ్ మిల్క్.
మిల్క్ను ప్రిజర్వ్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటారో అంటున్నారు. దాన్ని ఏమంటారు? ఫ్యాక్చరైజేషన్. ఫ్యాక్చరైజేషన్ కనుగొన్నది లూయిస్ ఫ్యాక్చర్. మోస్ట్ అబిడెంట్ డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ ఫుల్ ఫామ్ వైట్ బ్లడ్ సెల్స్. వీటిలో వచ్చేసి న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్లోనే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్. ఇవి 10 మార్క్స్ 10 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు 10. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. రాబర్ట్ కోచ్, పాల్ ఎర్లిచ్, లూయిస్ ఫ్యాక్చర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, కార్ల్ ముల్లిస్. మనకు ఒక్కదానికి ఇప్పుడు వీటికి మ్యాచ్ చేసుకుందాము. రాబర్ట్ కోచ్ వచ్చేసి మైక్రోబయాలజీ అని ఇక్కడ మనకు మైక్రోబయాలజీ అని లేదు కాబట్టి ఆల్సో నోన్ యాజ్ జెర్మ్స్ అన్న కూడా మైక్రోబ్స్. మనకు ఆన్సరు జెర్మ్ థియరీ. పాల్ ఎర్లిచ్ ఏమి డెవలప్ చేసిన అంటే కీమోథెరపీ. ఇది క్యాన్సర్కి ఈ థెరపీని యూజ్ చేస్తారు. లూయిస్ ఫ్యాక్చర్ వచ్చేసి ఫెర్మెంటేషన్. దట్ మీన్స్ కిణ్వన క్రియ అంటే పులియబెట్టడం. ఏవి పులియబెడతాము? దోశ, ఇడ్లీ అండ్ ఆల్కహాల్, వీటన్నిటిని కూడా పులియబెడతాము. వాటి యొక్క ప్రాసెస్ను, వాటి రియాక్షన్ను ఫెర్మెంటేషన్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్ ఎవరు కనుగొన్నారంటే లూయిస్ ఫ్యాక్చర్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ పెన్సిలిన్. కార్ల్ ముల్లిస్ పీసీఆర్ యొక్క ఫుల్ ఫామ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా రాబర్ట్ కోచ్, ఇక్కడ రాబర్ట్ కాక్ అని ఇచ్చినారు. రాబర్ట్ కోచ్ ఇక్కడ పర్సన్స్, ఇక్కడ వాటి యొక్క స్టడీస్ ఇచ్చినారు. రాబర్ట్ కోచ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. లూయిస్ ఫ్యాక్చర్ ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఇవి ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మిడ్స్లో ఉంటాయి. బర్డ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్, బర్డ్స్ స్పెసిఫిక్ సెల్స్ అంటే బి సెల్స్. జోసెఫ్ లిజర్ ఇది వచ్చేసి మోడ్రన్ సర్జరీ. ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సర్జరీ అని ఎవరినంటే జోసెఫ్ లిజర్ని అంటారు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్. స్టేట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు డిసీజ్ ఇస్ కాల్డ్ ఏమంటారంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇల్నెస్ అని అంటారు. డాష్ ఇమ్యూనిటీ అక్వైర్డ్ డ్యూరింగ్ లైఫ్ టైము. ఇక్కడ ఏమంటారు? ఇమ్యూనిటీ అక్వైర్డ్ డ్యూరింగ్ లైఫ్ టైము. ఇంజెక్షన్ ఏమో షార్ట్ పీరియడ్ అంటే కొద్దిసేపటికి మనకు అది పనిచేస్తుంది. లైఫ్ టైమ్ మనకు ఇమ్యూనిటీ పవర్ రావాలంటే వ్యాక్సినేషన్ వేసుకోవాలి. ఆ వ్యాక్సినేషన్ వేసుకునే ఇమ్యూనిటీ పవర్ని ఏమంటే అడాప్టివ్ చేసుకోవాలా. మనము మన బాడీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది, అది బై బర్త్. ఇది వచ్చేసి అడాప్టివ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆల్సో నోన్ యాజ్ అడాప్టివ్ ఇమ్యూనిటీకి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్, స్మాల్ పాక్స్, పెన్సిలిన్ ఇవన్నీ కూడా అడాప్టివ్ ఇమ్యూనిటీ కిందకి వస్తాయి. బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మ్యాటర్ ఆన్ రిటర్నింగ్ టు ద సాయిల్ అండ్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ decomposition. మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ టు క్లీనప్. మనము కొన్ని కీవర్డ్స్ని బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు. క్లీనప్ పొల్యూషన్స్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ బయో రెమిడియేషన్. మైక్రోబ్స్ని యూజ్ చేసి ఏదైతే మన యొక్క ఎన్విరాన్మెంట్లో ఉంటుందో వాటి క్లీనప్ చేయడానికి ఆ ప్రాసెస్ని ఏమంటారంటే బయో రెమిడియేషన్. ఓకే. ఆర్ హ్యావింగ్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఆల్డిహైడ్ గ్రూప్ అంటున్నారు. ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చేసి మనకు CHO. అదే కనుక హైడ్రాక్సిల్ అంటే OH. ఈ విధంగా కొన్ని వాటి గ్రూప్స్ని బట్టి మనము ఆన్సర్ చేయాల్సి వచ్చేది. కీటోన్ గ్రూప్స్ అంటే COOH, ఇది వచ్చేసి కీటోన్ గ్రూపు. ఇంకా మనకు ఆల్డిహైడ్ అన్నాడు కాబట్టి CHO గ్రూప్.
ఈజ్ డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్. డిఎన్ఏ ఈజ్ ద డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్. ఆర్ఎన్ఏ ఈజ్ ద సింగిల్ స్టాండర్డ్ స్ట్రక్చర్. మనకి ఇక్కడ ఏమంటున్నారు కాబట్టి డబుల్ స్టాండర్డ్ అంటుంది కాబట్టి మనకు ఆన్సరు డిఎన్ఏ. డాష్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏమంటే బి సెల్స్. ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్. ఎస్టర్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్ అంటున్నారు. వీటిని ఏమంటారంటే సింపుల్ లిపిడ్స్. డాష్ గివ్ ప్రూఫ్ ఫర్ డిఎన్ఏ అండ్ జెనెటిక్ మెటీరియల్. ఈ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ఎవరు ప్రూఫ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వీటికి ఆన్సరు ఆల్ఫ్రెడ్ హెర్షే. ద బాండ్స్ ప్రజెంట్ ఇన్ ప్రోటీన్. ప్రోటీన్లో ఉండే బాండ్స్ ఏమున్నాయంటే పెప్టైడ్ బాండ్స్. అదే ఆల్ఫా బాండ్స్ వస్తే డబుల్ పెప్టైడ్ బాండ్స్ అని చెప్పేసి అనవచ్చు. మనకు ఓన్లీ ప్రోటీన్ అన్నారు కాబట్టి పెప్టైడ్ బాండ్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఎలిసా ఈజ్ ప్లేట్ బేస్డ్ టెక్నిక్. అవును, ఇది ట్రూ. ఈజ్ ట్రూ. ఎలిసా ఈజ్ ప్లేట్ బేస్డ్ ఇన్ టెక్నిక్స్ అన్నమాట. ఎలిసా టెస్ట్ను ఏ యొక్క డిసీజ్కి డయాగ్నోసిస్ చేస్తారంటే ఎయిడ్స్కి. ఎలిసా యొక్క ఫుల్ ఫామ్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. వీటి యొక్క ఫుల్ ఫామ్ ఎంజైమ్ లింక్డ్ సార్బెంట్ అస్సే. వీటి యొక్క ఫుల్ ఫామ్ అడిగిన కూడా ఇదేం రావచ్చు. పీసీఆర్ ఈజ్ యూజ్డ్ టు డూప్లికేట్ డిఎన్ఏ. ఈజ్ ట్రూ. ఇది కూడా ట్రూనే. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్. 3D స్ట్రక్చర్ అంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అన్నమాట. దీని ఈజ్ ట్రూ. RIA ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీజెన్స్. RIA ఫుల్ ఫామ్ రేడియో ఇమ్యునో అస్సే. వీటి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి రేడియో ఇమ్యునో అస్సే. ఇది కూడా వన్ ఈజ్ ద టెక్నిక్. ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్ EMB LD DBJ ఆర్ DNA సీక్వెన్సింగ్ డేటాబేస్. ఇలా చదివితే మనకు అర్థం కాదు. వీటి యొక్క ఫుల్ ఫామ్ మనం అర్థం చేసుకుంటే వీటికి ఆన్సర్ చేయొచ్చు. E ఫర్ యూరోపియన్, M ఫర్ మాలిక్యులర్, B ఫర్ బయాలజీ, L ఫర్ ల్యాబొరేటరీ, అండ్ D ఫర్ DNA, సెకండ్ D ఫర్ డేటాబేస్, B ఫర్ బ్యాంక్, J ఫర్ జపాన్. యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ, DNA డేటాబేస్, బ్యాంక్ అండ్ జపాన్. ఈజ్ ట్రూ. DNA సీక్వెన్స్ డేటాబేస్ అని అంటారు. నెక్స్ట్ వన్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ విత్ హెల్దీ వన్స్ కాల్డ్ జీన్ థెరపీ. ఎస్, ఈజ్ ట్రూ. జీన్ థెరపీని మనము ఎప్పుడు చేసుకుంటామంటే మనకు హెల్త్లో ఏదైనా ఆర్గాన్స్ రీప్లేస్మెంట్ అయినప్పుడు జీన్ థెరపీని మనము అడాప్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ DNA ఫ్యామిలీస్ సీక్వెన్సెస్ ఈజ్ స్పర్మ్.